Hello everyone, I'm Vinod Kumar, Faculty of English. In this video, I am going to explain some of the previous phrase replacement questions of SBI PO and clerk. Watch the video till the end, okay, so that you will get an idea of what types of phrase replacement questions can be asked, okay, how we can tackle them. సో డెఫినెట్గా ఇలా ఇది యూస్ అవుతుందండి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి అసలు? ఓకే, అడిగింది ఏంటంటే చూస్తే మనకి చూడండి, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెంటెన్సెస్ ఆర్ గివెన్ విత్ ఏ పార్ట్ ఇన్ బోల్డ్గా ఇవ్వబడింది. సెంటెన్స్లో ఒక పార్ట్. ద గివెన్ ఫ్రేజ్ ఇన్ ద బోల్డ్ మే ఆర్ మే నాట్ కంటైన్ అన్ ఎర్రర్. బోల్డ్గా ఇచ్చిన వాటిలలో ఎర్రర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎర్రర్ ఉండకపోతే ఇక్కడ మనకు నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఆ పార్ట్లో కనుక ఎర్రర్ ఉండేది ఉంటే ది ఆప్షన్స్ ఫాలోయింగ్ తర్వాత ఇచ్చిన ఆప్షన్స్ కెన్ రీప్లేస్ ద ఇన్కరెక్ట్ ఫ్రేజ్. రాంగ్ అయిన దాన్ని ఇచ్చిన ఆప్షన్లలో ఏదో ఒకటి రీప్లేస్ చేయవచ్చు. ద కరెక్ట్ ఫ్రేజ్ దట్ ఈస్ టు బి రీప్లేస్డ్ విల్ బి యువర్ ఆన్సర్. ఏదైతే రీప్లేస్ చేస్తుందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఇవి ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్. ఓకే, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ క్వశ్చన్స్. సో ఒక్కసారి చూడండి, మనకి బోల్డ్గా అంటే నేను ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చానండి. ఇక్కడ ఇచ్చిన ఫ్రేజ్, ఓకేనా, ఇలా ఇచ్చిన ఫ్రేజ్ ఇది ఇచ్చింది కరెక్టే అయ్యేది ఉంటే నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్. అయితే ఇచ్చిన ఫ్రేజ్ ఈ సెంటెన్స్లో సెట్ కాకపోతే అది రాంగ్ అయితే మరి ఏం చేయాలి? ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్లలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. అది మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, సో చూడండి, ద పిటిషన్ కంటెంటెడ్, కోర్టులో ఒకటి పిటిషన్ వేశారు. ఓకేనా, పిటిషన్ ఏం చెప్తుందంటే దట్ ది ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ ఫ్యాక్టరీస్, ఓకేనా, కంపెనీస్ ఫ్యాక్టరీస్ వర్ ఆపరేట్స్. ఇది కరెక్ట్గానే ఉందా చూడండి. మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ప్రాపర్గా వచ్చేది ఉంటే ఓకేనా మీరు ఇమీడియట్గా దీన్ని ఎలిమినేట్ చేస్తారు. ఓకే, ఇక్కడ వాజ్ వర్ల తర్వాత ఆపరేట్స్ అనేది ఏంటంటే వర్బ్ 5. వాజ్ వర్ల తర్వాత అసలు వర్బ్ 5 రాదు. ఓకేనా, ఇదంతా కూడా రాంగే ఉందన్నట్టు. ఇది రాంగే ఉంది. ఇది కరెక్ట్ అయితే మనకు నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్. ఇది రాంగ్ అయిందనంటే ఇది ఆన్సర్ కానట్టే కదా. ఎందుకు? మిగతా ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఇవి కరెక్ట్ అయిందంటే నో ఇంప్రూవ్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఇది రీప్లేస్ చేయగలరు. ఇది రీప్లేస్ కాకపోతే నో ఇంప్రూవ్మెంట్ అనేది ఓకే కరెక్ట్ అవుతుంది. చూడండి, మనకు వర్ ఆపరేట్స్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏ కనుక చూస్తే ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? ది ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫ్యాక్టరీస్ అంటే కదా సబ్జెక్ట్. ఫ్యాక్టరీస్ అంటే ప్లూరలే కదా. ప్లూరల్ అయినప్పుడు వర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్గానే ప్లూరల్గానే ఉండాలి. ఇక్కడ వర్బ్ ఓకే, కానీ ఆపరేట్స్ అనేది రాదు. ఓకే, హ్యాస్ బీన్, ఇక్కడ హ్యాస్ బీన్ అని పెట్టామనుకోండి, ఫ్యాక్టరీస్ అనేది ప్లూరల్, హ్యాస్ బీన్ అనేది సింగులర్ కదా, కాబట్టి రాంగ్ అవుతుంది. వర్ ఆపరేటింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్, ఇది ప్రాపర్గానే ఉంది, కానీ ఒకసారి ఉంచి మిగతా ఆప్షన్ చూడండి. వర్ ఆపరేట్స్, ఇక్కడ ఆపరేట్స్ అనేది V5 కాబట్టి రాంగ్. ఇక్కడ కూడా V5 ఉంది కదా, కాబట్టి చూడండి ఇన్ వయోలేషన్ ఆన్, ఇక్కడేమో ఆఫ్ ఉంది, ఇక్కడేమో ఆన్ ఉంది, అయినప్పటికీ ఇది రాంగే కదా, కాబట్టి ఆప్షన్ సి కెన్ ఆల్సో బి ఎలిమినేటెడ్. చూడండి, వాజ్ ఆపరేటింగ్, ఫ్యాక్టరీస్ వాజ్ ఆపరేటింగ్ అని అంటామా? ఫ్యాక్టరీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఇది సింగులర్ వాజ్ అనేది, కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఓకే, వర్ ఆపరేటింగ్ ఇన్ వయోలేషన్ ఆఫ్ అనేది కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ వాజ్ ఇష్యూడ్ ఏ నోటీస్. ఇక్కడి వరకు ఇది ఓకే. వాజ్ ఇష్యూడ్, ఒక నోటీస్ అనేది ఇవ్వబడింది. బట్ ఏం రావాలి? బై ద పోలీస్ అని వస్తే ఇది ఓకే. టు ద పోలీస్ అంటే ఇవ్వబడింది, మళ్ళీ పోలీస్కు అని అంటున్నాం. ఇవ్వబడింది అంటే ఒకరి చేత ఇవ్వబడిందని రావాలి, కానీ ఇవ్వబడింది మళ్ళీ పోలీస్కు అని అంటే ఇక్కడ మీనింగ్ ఎలా వస్తుందని ప్రాపర్గా లేదు. కాబట్టి ఇచ్చిన ఫ్రేజ్ అనేది రాంగ్గా ఉంది. ఇచ్చింది రాంగే కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్ కాదు. ఓకేనా, చూడండి, ద ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్, ఇదంతా కూడా సబ్జెక్టే అండి, ఇదంతా కూడా సింగులర్ సబ్జెక్ట్. ఓకేనా, DWC సబ్జెక్టు సింగులర్ కాబట్టి వర్బ్ ఎలా ఉండాలి? సింగులర్గానే ఉండాలి. వాజ్ అనేది ఓకే, కానీ ఇక్కడ రాంగ్ ఉంది, కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు. హ్యాడ్ ఇష్యూడ్ ఏ నోటీస్ టు ద పోలీస్, ఇది ప్రాపర్గానే ఉంది. ఒకసారి మిగతావి చూడండి. హ్యావ్ ఇష్యూడ్, ఇది సింగులర్, హ్యావ్ అనేది ఏంటంటే ప్లూరల్, కాబట్టి ఇది కరెక్ట్ సెట్ కాదు. ఇక్కడ ఇది సింగులర్ వర్బ్ రావాలి, ఇది ప్లూరల్ వర్బ్. హ్యాస్ బీన్ ఇష్యూయింగ్ ఏ నోటీస్ టు ద పోలీస్. ఓకేనా, టు ద పోలీస్. సో ఇక్కడ చూడండి, మనకి హ్యాస్ బీన్ ఇష్యూయింగ్, ఎవరు ఇష్యూ చేస్తున్నారు? ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్.
ఓకేనా. టు ద పోలీస్ ఇది ఓకే. ఓకేనా, టు ద పోలీస్ ఇక్కడ ఇక్కడ వాజ్ ఇష్యూడ్ వచ్చింది కాబట్టి ఇవ్వబడింది అనే మీనింగ్ వస్తుంది కాబట్టి అది రాంగ్. ఓకేనా, ఇది ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఇవి యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి, అన్నీ కూడా యాక్టివ్ వాయిస్లో ఉన్నాయి. ఓకేనా, అంటే ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెనే ఇచ్చింది ఎవరికి? పోలీస్కి అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, కానీ హ్యాస్ బీన్ ఇష్యూయింగ్ అని అంటే ఏంటండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఎప్పుడు వాడతాం? ఒక యాక్షన్ పాస్ట్లో బిగిన ఇంకా కంటిన్యూ అవుతుంది అని అంటే. ఓకే, మరి కంటిన్యూ అవుతుందా చూడండి. రిగార్డింగ్ ద సేమ్ అండ్ సాట్ అంటే కోరారు అంటే అడిగారు అన్నట్టు. సీక్ అనేది V1, సాట్ అనేది V2 అండి. ఓకేనా, సాట్ అనేది V2. ఓకేనా, అంటే పాస్ట్లో ఉంది, ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టే కదా. కానీ ఇదేంటి? జరుగుతుంది ఇంకా అన్న మీనింగ్ వస్తుంది. ఆల్రెడీ జరిగిపోయినది అనేది ఇక్కడ మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. హ్యాజ్ ఇష్యూ, హ్యాజ్ అనేది ఓకే, కానీ హ్యాజ్ల తర్వాత ఏం రావాలి? V3 రావాలి. ఇష్యూ అనేది V1 అండి. ఇష్యూ అనేది V1, ఇష్యూడ్ అనేది V2, ఇష్యూడ్ అనేది V3 కూడా అవుతుంది. కాబట్టి అసలు ఇది ఇష్యూడ్ అని కనుక వచ్చేదంటే చూసేవాళ్ళం, కానీ ఇది రాదు. ఓకేనా, ఏదండి? హ్యాడ్ ఇష్యూడ్ ఏ నోటీస్. ఇక్కడ 2 యాక్షన్స్ జరిగాయి. ఒకటేమో ఢిల్లీ కమిషన్ ఇష్యూ చేసింది, ఇంకొకటి రిపోర్ట్ అడిగింది. ఫస్ట్ జరిగింది ఏంటంటే అక్కడ మనకి ఇక్కడ ఇష్యూ చేయడమే నోటీస్. ఫస్ట్ జరిగింది ఎందులో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సబ్జెక్టు హ్యాడ్ V3, సబ్జెక్ట్ హ్యాడ్ V3 ఉంది కదా. సబ్జెక్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, హ్యాడ్ అనేది ఇది V3. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవి వాజ్ సెంట్ టు తలోజా జైల్ వేర్ సమ్ ఆఫ్ హిస్ కో అక్యూజ్డ్. ఓకేనా, రవి పంపబడ్డాడు ఎక్కడికి? తలోజా జైలుకు. ఓకేనా, తలోజా జైలుకి పంపబడ్డాడు. అక్కడే అతనితో పాటుగా మిస్టేకులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమ్ ఆఫ్ హిస్ కో అక్యూజ్డ్ అని అంటే ఇది ప్లూరల్ అండి. ఓకేనా, ఇక్కడ హ్యావ్ నౌ స్పెండ్ మోర్ దెన్ 3 years వితౌట్ బెయిల్ ఆర్ ట్రయల్. ఓకే, సో అక్కడనే రవితో పాటుగా మిగతా వాళ్ళు ఓకేనా మోర్ దెన్ 3 yearsగా ఉన్నారట వితౌట్ బెయిల్ ఆర్ ట్రయల్ తోటి. చూడండి, ఇక్కడ కో అక్యూజ్డ్ అంటే ప్లూరల్ కాబట్టి వర్బ్ ప్లూరల్. ఓకేనా, హ్యావ్ అనేది ఓకే, బట్ హ్యావ్ హ్యాజ్ల తర్వాత ఏం రావాలండి? V3 రావాలి. స్పెండ్ అనేది ఏంటి? V1 కాబట్టి ఇది రాంగ్, కాబట్టి ఇది అంతా కూడా రాంగ్. ఓకే, ఇది రాంగే ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ అనేది ఆన్సర్ కాదు. ఓకే, చూడండి, హ్యావ్ నౌ స్పెండ్ మోర్ దాన్ 3 years. ఓకేనా, ఇప్పుడు 1 year అని అంటాం సింగులర్ కాబట్టి. 2 అంటే ఏంటండి? ఇయర్స్. 2 అంటే ఇయర్స్, 3 అంటే ఇయర్సే కదా. మరి మోర్ దాన్ 3 years అని ఇచ్చాడు ఇక్కడ కాబట్టి ఆప్షన్ ఏ కెన్ బి ఎలిమినేటెడ్. హ్యావ్ నౌ స్పెండ్ ఇగో ఇది V1, V3 వచ్చేవంటే చూసేవాళ్ళు కాబట్టి ఇది రాంగ్. ఓకే, హ్యావ్ నౌ స్పెండ్ మోర్ దాన్ ఎప్పుడైనా కంపారిజన్ చేసినప్పుడు మనం దాన్. ఓకేనా, దాన్ ఇది దెన్ అంటే అప్పుడు. ఇక్కడ కంపారిజన్ ఉంది కాబట్టి మోర్ దాన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దాన్ అనేది చూస్తే కరెక్ట్. హ్యావ్ నౌ స్పెండ్ V3 కదా, మోర్ దాన్ 3 years. ఓకే, ఇది కరెక్ట్ కానీ. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ ద టెక్నాలజీ బికమింగ్ స్మార్టర్. విత్ ద టెక్నాలజీ. ఓకేనా, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఓకే, ప్రిపోజిషన్ వచ్చిన తర్వాత మనకి V4 రావాలి, బికమింగ్ స్మార్టర్. ఓకే, ఇదంతా కూడా కరెక్ట్గానే ఉందంటే మనకు, కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్ అనేది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూడండి, దేర్ హ్యాస్ బీన్ కరస్పాండింగ్ ఇంక్రీజ్ ఇన్ సైబర్ ఫ్రాడ్, హరాస్మెంట్స్ అండ్ థ్రెట్స్. ఇక్కడ టెక్నాలజీ ఎంత స్మార్టర్ అవుతుందో అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి, హరాస్మెంట్స్ పెరుగుతున్నాయి, థ్రెట్స్ కూడా పెరుగుతున్నాయి అని అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గుడ్ కోచ్ హ్యాడ్ ద స్కిల్స్ ఆఫ్ హిజ్ ఎంటైర్ టీమ్ అకౌంటెడ్ ఫర్ అండ్ నోస్. ఇగో ఈ గుడ్ కోచ్ నోస్ అన్నట్టు ఇది V5. వేర్ టు పుట్ దెమ్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. ఓకేనా, ఎక్కడ వాళ్ళని ఉంచాలో అతనికి తెలుసు. ఇది ఎందులో ఉందండి? గుడ్ కోచ్ అనేది సబ్జెక్ట్. ఓకేనా, ఇది ఒక పార్ట్. తర్వాత ఏముంది? నోస్ అని ఉంది. ఓకేనా, నోస్ అంటే V5 కదా, సబ్జెక్టు V5 అంటే ఇది ఏ టెన్సు? సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకేనా, ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కలిగి ఉండడం. నాకు ఐ హ్యావ్ స్కిల్స్. హ్యావ్ అంటే ఇక్కడ ఏం చెప్తుంది? కలిగి ఉండడం. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో కలిగి ఉండడాన్ని హ్యావ్ అయినా చెప్తుంది, లేదంటే హ్యాజ్ అయినా చెప్తుంది. ఓకేనా, అంటే ఇది ప్లూరల్ అయితే దే హ్యావ్ స్కిల్స్, దే హ్యావ్ స్కిల్స్. ఓకే, దే హ్యావ్ స్కిల్స్. హీ హ్యాజ్ స్కిల్స్. ఓకే, హీ హ్యాజ్ స్కిల్స్. ఇది రెండు కూడా ప్రజెంట్. ఓకే, ప్రజెంట్లో కాబట్టి హ్యాడ్ అనేది యాక్చువల్గా పాస్ట్. హ్యాడ్ అనేది పాస్ట్. ఇది ఎందులో ఉండాలి? ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్లో ఉండాలి కాబట్టి ఇది రాంగ్. ఓకే, ఇది రాంగ్. ఓకేనా, ఇది హ్యావ్ కరెక్ట్ అవుతుందా? హ్యావ్ హ్యాస్ ఇది ప్లూరల్ అయితే హ్యావ్ వచ్చేది. గుడ్ కోచ్ అనేది సింగులరే కదా కాబట్టి ఇది రాంగ్. హ్యావ్ ఎ స్కిల్ ఇది కూడా మళ్ళీ హ్యావ్ ఉంది. ఓకేనా, హ్యావ్ ఉంది
హ్యాస్ ద స్కిల్స్. ఇప్పుడు హ్యాడ్ స్కిల్స్ అని అంటే పాస్టే కదా, కాబట్టి ఏది కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ సి. ఓకే, I hope it is very clear, and if you have any doubt with regard to these questions, you can ask them in the comment section below. I will try to answer them. Okay, so if you find this video useful, like the video, share this video with your friends who are preparing for competitive exams, and also consider subscribing to our channel. Okay, thank you.